నా పేరు నోతంగి సురేష్. కొవ్వూరు నియోజకవర్గం. మా కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తలా వెంకటరావు గారు. నేను వ్యవసాయమే. నిజంగా 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు దళిత పథకాలు రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏమీ చేయలేదని చెప్పి మరి పక్కన అనేక మంది మద్దతుదారులు పెట్టుకుని ఆయన మరి దళితులపై అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై విషం చిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 14 ఏళ్లుగా ముఖ్యమంత్రి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాదులో 1 సెంటు భూమి కూడా దళితులకు పంచిన దాఖలాలు లేవు. వాళ్ళకి వత్తాసు పలికే ఈటీవీ లాంటి వాళ్ళకి, ఏబిఎన్ లాంటి వాళ్ళకి, రామోజీ లాంటి వాళ్ళకి 100 ఎకరాలను దారాదత్తం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా దళితులకు కానీ పేద వర్గాలకు కానీ 1 సెంటు స్థలం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడు కూడా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి 27 పథకాలు రద్దు చేస్తున్నాయని చెప్పేసి 27 పథకాలు రద్దు చేస్తున్నారని చెప్పేసి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దళితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో అనేకమైన పథకాలు, నవరత్నాల ద్వారా ఇవాళ బాగుపడింది, ఆర్థిక అసమానతల నుండి బయటపడింది దళితులే అన్న విషయం మరి చంద్రబాబు నాయుడుకి తెలియకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాడు, దళితుల పథకాలు 27 పథకాలు రద్దు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒకటే సూటిగా ప్రశ్న ఇస్తూ ఉన్నాం. దళితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎసైన్ భూములను ఆయన ఒక జీవో ద్వారా రెగ్యులర్ చేసి పేదవాళ్లకు రెగ్యులర్ చేసి ఆ భూములను యాజమాన్య హక్కును ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే పేదలకు సెంటున్నర స్థలంలో పేదలకు ఊళ్ళు మయ్యాన్న పెద్ద ఊళ్ళే నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 32 లక్షల పైగా ఇళ్ల స్థలాలను కేటాయించి వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ గృహ నిర్మాణాలను కూడా ఇవాళ 90% పైగా నిర్మించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలకు ఎందుకు సిద్ధం కాడు? గత 14 ఏళ్లుగా సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోను ఏనాడు కూడా ఒక భగవద్గీత, ఒక బైబిల్ లాగా ఏనాడు కూడా ఆయన గుర్తించలేదు. ఏంటంటే ఎలక్షన్స్లో 1 నెల ముందో 2 నెలల ముందో పసుపు కుంకుమలాగా ఇస్తే వాటర్లో మనందరికీ ఓట్లు ఇస్తారని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. మనం పరిపాలించిన 5 ఏళ్లలో పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, మైనారిటీ వర్గాలకు ఇవాళందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి పథకాన్ని గడప గడపకు ద్వారా మరి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాను చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో పేదల యొక్క మద్దతు, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వాళ్ళ యొక్క మద్దతు, ఈ రాష్ట్రంలో మైనారిటీ వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు. కాబట్టే ఇవాళ ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాయి. అసలు నిజంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఏనాడైనా ఒక ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యే మహిళలు కానీ ఏనాడైనా ఉన్నతంగా పెట్టినటువంటి ఏ రోజైనా ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఒక దళిత మహిళను, ఒక దళిత ఎమ్మెల్యేను హోంమంత్రి చేసినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, కేవలం చంద్రబాబు నాయుడు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, పెత్తందారుల కోసం మాత్రమే పెద్ద వాళ్లకు, అగ్రవర్ణాలకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పెద్ద పదవులు కేటాయించాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రభుత్వంలో 50%కు పైగా నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇవాళ దళిత మహిళను హోంమంత్రిగా చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. అలాగే 2వ దఫలో మరొక మహిళను తానేటి వనిత గారిని హోంమంత్రి చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది.
ఇలాగ చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ పేద ప్రజలందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని మేము డంకాబద్ధంగా చెప్పగలం. నిజంగా చంద్రబాబు నాయుడు విజన్ అయితే కనుక నిజంగా చంద్రబాబు నాయుడు విజన్ అంటే కనుక ఈ 14 ఏళ్లలో ఆయన పరిపాలించినటువంటి 14 ఏళ్లలో ఒక్క సంక్షేమమైన సృష్టించాడా? ఒక్క ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ, లేదా పేదవాడికి ఈ పథకం తెచ్చాను, రైతులకు ఈ పథకం తెచ్చాను, దళితులకు ఈ పథకం తెచ్చాను, మైనార్టీలకు ఈ పథకం తెచ్చాడని ఏ ఒక్క పథకమైనా ఆయన చెప్పగలడా? రైతులు వ్యవసాయ విద్యుత్ కోసం ధర్నా చేస్తే ఆయన వాళ్ళను మరి కాల్చినటువంటి ఘటన. అలాగే అంగన్వాడీలు ధర్నా చేస్తే అంగన్వాడీల మీద, అలాగే దళితులు ధర్నా చేస్తే దళితులను గుర్రాలతో తొక్కించడం ఘనత ఆయనగా చెంది ఎవరికి? చంద్రబాబు నాయుడుగా చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదల పక్షపాతి, దళితుల పక్షపాతి. ఇవాళ ఇది పేదల ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాబట్టే ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరలా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అసలు ఒక వార్డు మెంబర్కి తెలిసినటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అసలు రాజ్యాంగ విలువలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అంటే దళితులకు సంబంధించి ఇన్ని పథకాలు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరుచున్నారో విద్య, వైద్యం, ఆవాసం, విద్యలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కదా. వైద్యంలో ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక పేదవాడికి గుండె ఆపరేషన్ చేయించాలంటే, ఒక పేదవాడు గుండెతో ఆపరేషన్ చేయించుకోలేక చనిపోతే, ఆ కుటుంబం రోడ్డెక్కితే, ఆ కుటుంబం చీకటిలో మగ్గిపోతే అది గుర్తించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వైద్య విధానంలో మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్యశ్రీలో చేరిస్తే దాన్ని 4 ఇంతలు చేసి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. ఎవరైనా చనిపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరికైనా పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చనిపోతే పెన్షన్ పెట్టుకోవాలా? ఇవాళ ప్రతి 24/7 పంచాయతీలో నువ్వు దేనికోసం పెట్టుకుంటున్నావు? పెన్షన్ కావాలా? నీకు పెన్షన్ కావాలా? బర్త్ సర్టిఫికేట్ కావాలా? రెవెన్యూ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలా? నీ భూమి ఆన్లైన్ చేయాలా? ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆయన సృష్టించిన విజన్ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిలబెట్టాడు. చంద్రబాబు నాయుడు ధ్వంసం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వ్యవస్థలన్నింటినీ నిలబెట్టాడు. ఇవాళ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసేందుకు అన్ని వర్గాల వారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేందుకు అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారు. అదే ఈ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారికి 6 కోట్ల మంది మద్దతు ఇస్తుంటే కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళు మద్దతు ఇస్తే అయిపోయేదా ఈ పని? 6 కోట్ల మంది తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి ఇవాళ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో విజయకేతలు ఎగరవేస్తారు. 175 నియోజకవర్గాల్లో గెలుచుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్.